గురువుగారు, వేదాలలో చాలా అంశాలు ఉన్నాయి. వాటిలో రుక్కులు, యజస్సులు వీటి యొక్క ప్రశస్తి ఏంటో తెలియజేస్తారా? వేద నిర్వచనాన్ని తెలియజేస్తూ ఆదిశంకరులు ఒక మాట చెప్పారు. మాతృపితృ సహస్రేభ్యోపి హితేషిణ వేదేన ఉపదిష్టం. అంటే ప్రపంచంలోని వేల మంది తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నీ హితాన్ని కోరేదే వేదము. అందుకే వేదము యొక్క లక్షణము సమాజానికి హితం చేయటం. ఇష్టప్రాప్తి అనిష్ట పరివారయో అలౌకికం ఉపాయం యో వేదయతి స వేద అని కూడా వేదానికి నిర్వచనాన్ని తెలియజేశారు. అంటే నీ కోరికను నెరవేరుస్తూ, నీ అయిష్టాన్ని దూరం చేస్తూ నీ జీవితాన్ని సంస్కరించే అద్భుతమైన విజ్ఞానమే వేదం. వేదం అన్న శబ్దానికి విచారణే, జ్ఞానే, లాభే, సత్తాయాం అన్నటువంటి నిర్వచనాలు ఇచ్చారు. విచారణే అంటే విచారిస్తూ, సత్తాయాం అంటే ఉనికి, జ్ఞాని అంటే జ్ఞానము, లాభే అంటే పొందదగింది. అంటే నీ ఉనికిని సుసంపన్నం చేసుకుంటూ పొందాల్సిన విజ్ఞానాన్ని విచారిస్తూ అందుకోగలిగినటువంటి విజ్ఞానమే వేదం. వేదం యొక్క ప్రయోజనము యజ్ఞయాగాదులు నిర్వర్తించటం. యజ్ఞం చేసేటప్పుడు నలుగురు ప్రధానంగా ఉంటారు. వాళ్ళే హోత, అథర్వుడు, ఉద్గాత, బ్రహ్మ. హోత ఋగ్వేదంలో ఉన్న మంత్రాలనన్నింటినీ ఉచ్చరిస్తూ తన వంతు పాత్ర నిర్వహిస్తాడు. ఋగ్వేదంలో ఉన్న మంత్రాలన్నింటినీ రుక్కులు అంటారు. ఇక అథర్వుడు యజుర్వేదంలో ఉన్నటువంటి మంత్రాలను పఠిస్తూ ఉంటాడు. ఇవన్నీ గద్య రూపంలో ఉంటాయి, అందుకే వీటిని యజస్సులు అంటారు. ఇక ఉద్గాత సామవేదంలో ఉన్న మంత్రాలను పఠిస్తూ ఉంటాడు. ఇవన్నీ సంగీత ప్రధానంగా సాగుతూ ఉంటాయి. ఇక బ్రహ్మ ఈ రుక్కులను యజస్సులను కలుపుతూ వేదాధ్యయనంలోని తన భాగాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు. ఇలా రుక్కులు అంటే మంత్ర రూపంలో ఉన్నటువంటి ఋగ్వేద భాగాలు, యజస్సులు అంటే గద్య రూపంలో ఉన్నటువంటి యజుర్వేద భాగాలు. రుక్కులు, యజస్సులు ఇవన్నీ కూడా యజ్ఞయాగాది క్రతువులను నిర్వర్తిస్తూ సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోత్విష్ట కామధుక్ అని భగవద్గీతలో చెప్పినట్టు మానవుణ్ణి పుట్టిస్తూనే వాడి కోరికలను నెరవేర్చడానికి యజ్ఞయాగాది క్రతువులను కూడా సృష్టించాడు పరమాత్మ. వాటిని నిర్వర్తిస్తూ జీవితాన్ని అద్భుతంగా ముందుకు కొనసాగించటం కోసం, అవసరమైనటువంటి అన్ని ప్రయోజనాలు అందుకోవటం కోసం యజ్ఞ ప్రక్రియను నిర్వర్తించే క్రమంలో ఈ ఋక్, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలలోని అద్భుతమైన మంత్రాలన్నింటినీ మనం ఉపయోగిస్తూ ఉంటాం.